హలో అండి. మన జీవితంలో జరిగే చిన్ని చిన్ని సందర్భాలు కూడా మనకు చాలా నేర్పిస్తాయి. జీవితంలో మనం తెలుసో తెలియకో చేసే పొరపాటు మనకు చాలా నేర్పిస్తుందండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా బ్రతకాలి అని. అలా నేను నా జీవితంలో తెలుసుకున్న రెండిటిలో మొదటిది ఇది. మీలో కూడా ఎవరైనా ఇలా తెలియక చేస్తుంటే సరి చేసుకోండి మీ విధానాన్ని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం దగ్గర కూర్చున్నవారు మధ్యలో చేకడికి వెళ్ళిపోకూడదండి. అందులో మన వలన అస్సలు అన్నం సగంలో వదిలేయకూడదనమాట. కారణాలు ఏదైనా అరకడుపుతో కూర్చున్న దగ్గర నుండి లేయకూడదు. నేనంటే ఎంతో తెలిసిన ప్రతి ఒక్కరూ అడిగే మాట, ఎప్పుడు ఎందుకు కిచెన్లోనే ఉంటావు, ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నాన్ని వండుతూ ఉంటావు ఎందుకు అని. పాపం నాపై వారికి ఉన్న అభిమానం అదండి. అలా వండి వడ్డించడం నాకు చాలా ఇష్టం. మా వాళ్ళు కడుపార తినడం నా కడుపు నిండినంత ఆనందాన్ని ఇస్తుందండి నాకు. ఇలా 3-4 రకాలు కూరలు వండడానికి కారణం కూడా ఉందండి. నేను 10th చదివిన వెంటనే నాకు పెళ్లి చేసేశారు. నాకు వంటలు రానే రావు. నేను చేసే ఇడ్లీ శత్రు సైన్యంపై వేస్తే సచ్చూరుకుంటారు, అంత గట్టిగా వచ్చేదనమాట. ఇక ఉప్మాలో క్రికెట్ బాల్స్ అన్నీ ఉండలుండలు ఉండేవి. పాపం టిఫిన్ తినలేక, కూరలు సరిగా లేక అరకడుపుతో లేచేవారండి మా వారు, అత్తమ్మ, మామయ్య. లేదా పెరుగన్నం తిని సరిపెట్టుకునేవారు. ఇలా రోజు పెరుగన్నం తింటూ ఉంటే వాళ్ళు పాపం అనిపించేది, ఏడుపు కూడా వచ్చేదండి నాకు. తర్వాత అమ్మ దగ్గర కూరలు ఎలా చేయాలి, ఇడ్లీ పిండికి కొలతలు, ఉప్మా ఎలా చేయాలి అని ఒక్కొక్కటిగా వంటలన్నీ టోటల్గా ఎలా చేయాలని ఒక బుక్లో రాసి పెట్టుకొని మరీ చేసేదాన్ని. అప్పుడు అనిపించిందండి నాకు, నేను ఒక్క రకం కూర చేస్తూ ఉంటే వాళ్ళు తినలేకపోతున్నారు, నచ్చడం లేదేమో, ఇంకో 2 రకాలు చేద్దాం, అప్పుడు ఏదో ఒకటి నచ్చి కడుపార తింటారు కదా అని అనిపించిందండి. ఇక రోజు కూడా ఒక పచ్చడి, కూర, తాలింపు ఇలా రోజుకో రకం చేయడం మొదలుపెట్టానమాట. నేను అనుకున్నట్టే ఒకటి బాగా లేకున్నా మరో దానితో కడుపు నిండా తినేవాళ్ళు మా వాళ్ళు. అలా రోజుకి అన్ని రకాల కూరలు చేయడం అలవాటు చేసుకున్న నిదానంగా. ఇప్పుడు ఒకటి చేసి పెట్టాలన్నా నాకు మనసు ఒప్పదనమాట. ఒక రకం చేయడానికి కూడా నాకు చేయి రాదు. అలా అని నా వంటలు ఆహో ఓహో అని అనను, బాగుంటాయండి నార్మల్గా. కొంచెంగా చేసినప్పుడు మాత్రం సూపర్గా వస్తాయి వంటల రుచి. మా వాళ్ళు బయట ఎక్కువ తినరండి, ఇంట్లోనే తింటారు. ఈ సోదంతా మాకెందుకు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చిన్న మ్యాటర్లో ఉన్న ఓ పెద్ద సమస్య అండి. ఇప్పటి కాలంలో బయట తిండి మంచిది కాదు. ఏదో 1-2 రోజుల కంటే పర్లేదు, కానీ ప్రతిరోజు ప్రతి పూట బయట ఫుడ్ చాలా ప్రమాదకరం. అసలు వాళ్ళు ఎలా చేస్తారో చూస్తే ప్రాణం పోయినా బయట తినకూడదు అనిపిస్తుందండి మనకి. కాస్త ఓపిగ్గా ఇంట్లోనే వండుకొని మన వాళ్ళకి పెట్టుకోవడం మంచిది.